చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, నిత్య నివాసి ఉన్న మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం. నా తండ్రి, మీ చేత నడిపింపబడి మీ వద్ద నేర్చుకొని మా పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ పౌరస్థితిని నిలబెట్టుకునే విధముగా నేటి సందేశము ఉండుటకు కృపచూపమని సహాయం చేయమని మీ పాదముల చెంత వేడుకొనుట ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఇంకా విలాప వాక్యంలోనికి ప్రవేశిద్దాం. అంటే ఇన్ని వారాలు చెప్పుకున్నది అందులో ప్రవేశించడానికి ఒక చిన్న పరిచయం లాంటిది. దేవుడు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు వారికి చెప్పాడు. విలాపము అంటే ఏడుపు, దుఃఖం. దేవుడు అనే తండ్రి మనుషులకు ఉండగా మనిషి రోధించటమా? ఆలోచించండి. ఈ మాట మనల్ని ఆలోచింపజేయాలి. సాధారణంగా ఏడుపు, దుఃఖం, బాధ, విలాపం ఇవి ఎప్పుడు వస్తాయంటే ఏవైనా కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఉపదేశించిన ఆజ్ఞలలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, అది ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో మనకు కనపడే మొదటి ఆజ్ఞ. సృష్టికర్త మనుషులందరినీ చేసిన దేవుడు, ప్రతి జీవికి సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. అలాంటి దేవుడు ఉండగా ఇలాంటి సందర్భం 66 పుస్తకాలలో ఎందుకు చోటు చేసుకోవాల్సి వచ్చిందో మనం కూడా ఆలోచించాలి. పిల్లలు తిరుగుతున్నారు, ఏడుస్తున్నారు అనుకోండి. విని ఆ శబ్దానికి మనకు ఫస్ట్ వచ్చే ప్రశ్నే, ఎందుకు ఏడుస్తున్నారు? కింద పడ్డారా? ఆకలైందా? లేకపోతే ఎవరైనా సతాయించారా? ఎవరైనా కొట్టారా? ఎందుకు ఏడ్చారు? ఒకప్పుడైతే ఒక పెద్ద బిజినెస్ వ్యాపారం, బిడ్డ ఏడ్చింది దానిలో నుండి వ్యాపారం చేశారు. గుర్తుందా మీకు? ఏంటి సంగతి? వచ్చా చూసారా? పాప ఏడ్చింది, వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు. అంతలో వాళ్ళ అమ్మన వాళ్ళ నానమ్మన ఇంకొకరు, ఏంటి సంగతి? పాప ఏడ్చింది, అట్లయితే వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు. అలా
ఆ అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఏంటి సంగతి, పాప ఏడ్చింది, అలాగైతే వుడ్ వర్డ్స్ పట్టమంచం. దాని మీదనే అసలు వుడ్ వర్డ్స్ అమ్ముడు పోవడమే బిడ్డ ఏడ్చింది అన్న దాంతోనే జరిగిపోయింది. అది ఒక ఏడుపులో నుండి కూడా బిజినెస్ ఇలా చేశారు చూడండి, లక్షలు కోట్లు సంపాదించింది. మీరు కనెక్ట్ అవ్వడానికి ఎగ్జాంపుల్ తీశాను. ఏంటి సంగతి ఏడ్చింది అని ఆ ప్రశ్న ఎలాగైతే ఉందో, సృష్టికర్త అనే దేవుడు ఉండగా విలాపమా, ఏడుపా, ఏంటి సంగతి, ఆ ప్రశ్న రావాలి. ఏంటి సంగతి అని అంటే జాగ్రత్తలు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకున్నాగా 10 నుండి 15వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10 నుండి 15వ వచనం వరకు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. చదవండి సిస్టర్. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయును. ఏంటి సంగతి? ఏడుపు వచ్చింది విలాప వాక్యంలో. ఎందుకు వచ్చింది ఏడుపు? 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? మీ దేవుడు మీకు ఎంత మేలు చేశాడంటే అని 10వ వచనంలో మొదలు పెట్టాడు. దేవుడు వచనం మోషే గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత క్లారిటీ ఇచ్చాడు చూడండి అక్కడ, ఎంత స్పష్టత. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి. ఏమిటా ప్రమాణం? అబ్రహామా, నేను నీకు ఈ దేశం ఇస్తాను అన్నది వాగ్దానం. అబ్రహాము గారిని మనం ఏమని పిలుస్తాం? విశ్వాసులకు తండ్రి. విశ్వాసికి ఏమిస్తాడు? గెస్ చేయండి. అబ్రహాం గారు ఎవరై ఉన్నారు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారితో ఈ దేశం నీకు ఇస్తాను అని చెప్పాడు. విశ్వాసికి ఏమిస్తున్నాడు దేవుడు? ఒక దేశం ఇస్తున్నాడు. విశ్వాసికి వాగ్దాన దేశం ఇస్తున్నాడు, ప్రామిస్డ్ ల్యాండ్ ఇస్తున్నాడు. విశ్వాసికి భూమి మీద మనం స్థలాలు కొనుక్కోవాలనుకుంటే డబ్బులు ఇవ్వయ్యా బాబు, ఫస్ట్ నా ల్యాండ్, నా ప్లాట్ నీకు అమ్ముతాను అంటాడు. భూమి మీద మనం స్థలాలు కొనాలి అని అంటే డబ్బు పెట్టాలి. పరలోకం అనే దేశంలో మనకు స్థలం కావాలి అని అంటే మనము విశ్వాసి అయి ఉంటే పరలోకంలో స్థానం.
భూలోకంలో స్థలం కావాలంటే ధనవంతుడై ఉండాలి, ధనమున్నవాడై ఉండాలి. పరలోకంలో స్థలం కావాలి అంటే భూ సంబంధమైన ధనముతో పరలోక సంబంధమైన స్థానం కొనుక్కోలేం. పరలోక సంబంధమైన రాజ్యంలో స్థలం కావాలనంటే విశ్వాసి అయి ఉండాలి. భూమి మీద ఏదైనా కావాలి అంటే డబ్బు ధనం ఇస్తే ఇచ్చేస్తారు. పరలోకంలో విశ్వాసి అయి ఉంటేనే వస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో. ఎక్కడో ఉన్నాడు అబ్రహాం గారు. ఊరు అనే ప్రాంతం, ఆయన నివసించిన ఊరు పేరే ఊరు. తెలుగులో కాబట్టి ఊరు వచ్చింది, కానీ అక్కడ వాళ్ళ ఊరి పేరు యుఆర్ ఊరు అనే ప్రాంతం. అబ్రహాం గారి దగ్గర ఏమైనా దేవుడు ఇంత పెద్ద దేశం ఇస్తున్నాను, నాకు నువ్వు ఒక 30 వెండి నాణ్యాలు కానీ లేకపోతే 50 బంగారు నాణ్యాలు కానీ మీరు నాకు ఇవ్వాలి అని ఏమన్నా అబ్రహాం గారి దగ్గర తీసుకున్నాడా దేవుడు? తీసుకోలేదు. అబ్రహాం గారిలో విశ్వాసాన్ని గమనించాడు, దేవుణ్ణి వెంబడించాడు, వెళ్ళి పొందుకున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఎలాంటి ఇల్లు ఇచ్చాడట దేవుడు. 10వ వచనం చూడండి ఎంత బాగుందో. ఇట్స్ అ వండర్ఫుల్ రెవల్యూషన్ ఫర్ అస్. చాలా గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు 10వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి లోతుగా ఆలోచించండి. ఆ వచనంలో మనకు ఆత్మ సంబంధమైన అనేక విషయాలు అర్థమవుతాయి. ఆత్మ సంబంధికులు అన్నిటినీ వివేచిస్తారు, సంగతులను పైపైన చూడరు. మన సంఘం అలా ఆత్మ సంబంధమైన సభ్యులుగా ఉండి ఈ విషయాలను ఆలోచిద్దాం. ఏముంది చూడండి అక్కడ. ఇంకా నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములు, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను. అంటే వాగ్దాన దేశంలో తన బిడ్డలను ప్రవేశింపజేసేటప్పుడు ఎలాంటి ఇండ్లను ఇస్తున్నాడు దేవుడు? వారు కట్టని నివాసాలు ఇస్తున్నాడు. వారి చేతులతో నిర్మింపని ధన ద్రవ్యముల చేత నింపబడిన, దానితో పాటుగా మంచి బావులు, ఎవరో త్రవ్విన బావులు సిద్ధపరచున్నటువంటి దేశం. నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తర్వాత, అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దాన దేశంలో నీకు ప్రవేశించేటప్పుడు ఆ వాగ్దాన దేశాన్ని వీరి కొరకు విశ్వాస పుత్రులకు దాన్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? వీరు కట్టని ఇండ్లు, వీరు నాటని తోటలు, వీరు త్రవ్వని బావులు. అంటే వీరు ఏం చేయలేదు, వెళ్ళి అక్కడ లగేజ్ తీసుకొని వెళ్ళి ఆ ఇళ్ళల్లో చేరడమే, అంతే. ఇంకా మనం అప్పుడప్పుడు ఎక్కడైనా పిక్నిక్లకు, టూర్లకు వెళ్ళినప్పుడు ఇంటి నుంచి లగేజ్ బ్యాగ్ తీసుకెళ్తే హోటల్లో ఎట్లా ఎంటర్ అవుతాం? లగేజ్ బ్యాగ్ తీసుకొని పోయి అట్లా ఎట్లా పెడతామో, వీరి కొరకు ఆ వాగ్దాన దేశాన్ని దేవుడు అంత చక్కగా సిద్ధపరిచి పెట్టాడు. వీరి ఎగ్జిట్ ధనవంతులుగా జరిగింది, వీరి ఎంట్రీ ధనవంతులుగా జరిగింది. ఎగ్జిట్ ధనవంతులుగా అంటే ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరారు కదా, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చారు వీళ్ళు. ఐగుప్తీయులు అందరి దగ్గర బంగారము, అన్ని విలువైన వస్తువులు అన్నీ తీసుకొని బయలుదేరారు. విన్నాం కదా మనం ఆ విషయాలు. ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు అలాంటి వెలగల వస్తువులతో బయటకు వచ్చారు. వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ప్రవేశించేటప్పుడు కూడా అంతే. అక్కడ కనానీయులు ఆల్రెడీ ఇల్లులు కట్టేశారు. అక్కడ కనానీయులు ఆల్రెడీ ద్రాక్ష తోటలు, అన్ని తోటలు వేసి పెట్టేశారు.
అలాంటి దేశంలో వీరి చేత నిర్మింపబడని ఆ ఇండ్లలోనికి వారిని ప్రవేశింపజేసాడు. ఇదంతా ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన. ఇది పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనకు సంబంధించిన చాలా విషయాలు నేర్పిస్తుంటాడు. కొంచెం మనం మనసు పెట్టి ఆలోచించాలి ఈ విషయాలు. అయితే చెప్పే ముందు ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి గొప్ప దేశం మీకు ఇచ్చిన తర్వాత, ఇలాంటి గొప్ప దేశం నీకు ఇచ్చిన తర్వాత, ఇదిగో 13వ వచనం 12వ వచనంలో, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. ఇంత చేసిన ఆ దేవుణ్ణి నువ్వు మర్చిపోకుండా జాగ్రత్త పడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవాలి. నేను ఆయననే సేవిస్తానని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ప్రమాణం చేసి నిలబడాలి. హీఈస్ మై గాడ్ అని. ప్రమాణం విలువ చాలా గొప్పది. కొన్ని చాలా విలువైన ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో ఏమన్నా తేడా వస్తే చాలా ప్రమాదం. అందుచేత వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ప్రమాణాలు చేయించి తీసుకుంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి లాయర్ అయ్యాడు అనుకోండి. అతనికి ఫస్ట్ టైం అక్కడ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రామిస్ చేయిస్తారు, నేను న్యాయ వ్యవస్థకు ధర్మం చేస్తాను, ఎట్టి రీతిలో అబద్ధం ఆడను, అది ఇది అని అన్ని చెప్పి. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, నేను ఈ వృత్తికి న్యాయం చేస్తాను, అందరినీ నిష్పక్షపాతంగా చూస్తానని. అలానే డిఫెన్స్లో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి ప్రామిస్ చేస్తారు. ఒక వ్యక్తి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నిక కాబడిన తర్వాత, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎవరైనా కూడా మంత్రులు, ఇదిగో నేను ప్రమాణం చేసి చెప్తున్నానని ప్రామిస్ చేస్తారు. అంటే మాకు ఇవ్వబడినటువంటి ఈ పనికి, ఈ బాధ్యతకు మేము కట్టుబడి ఉంటామని ప్రామిస్ చేస్తారు. ఒకవేళ దాంట్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఆ ప్రమాణంలో వెంటనే శిక్షార్హులు, నేరస్తులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు మాకు ఈ దేవుడే, ఇంకా మరొకరు లేరు అని ప్రమాణం చేశారట, ప్రామిస్. ఎప్పుడు అలానే చేయాలి, ఇంక మనం కూడా అలానే చేయాలి మనసులో. నువ్వు తప్ప మాకు వేరే దేవుడు లేడు ప్రభువా, మాకు అదే ఆనందం అని. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. అలా సేవిస్తే ఏం జరుగుతుందంటే, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయను. ఒకవేళ అలాంటిదే జరిగితే ఇదిగో నీకు అన్ని ఇండ్లు ఇచ్చాడుగా, నీకు అన్ని ఇలాంటి గొప్ప గొప్పవన్నీ ఆయన నీకు ఇచ్చిన తర్వాత ఏమేమి ఇచ్చాడు? వారు కట్టని ఇల్లు ఇచ్చాడు, వారు త్రవ్వని బావులు ఇచ్చాడు, వారు నాటని తోటలు ఇచ్చాడు, వివిధ ద్రవ్యముల చేత నింపబడిన నివాసాలు ఇచ్చాడు. మిక్కిలి ధనవంతులుగా వారిని బయటికి తీసుకొని వచ్చి మిక్కిలి ధనవంతులుగా ఉండే విధంగా ఆ దేశంలో వారిని నాటాడు. ఎంత రుణపడి ఉండాలి చెప్పండి, ఎంత రుణపడి ఉండాలి జీవితంలో. అలా ఉండకుండా దేవుని చేతనే నశింపజేయబడే విధముగా వీరి పరిస్థితి అలా అయిపోయింది. వారు నశించిపోయే ముందుగా ఆయన ఎన్నో మారులు వారిని హెచ్చరించాడు. ఎలా హెచ్చరించాడో చూద్దాం ఒకసారి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 390, ది ఓల్డ్ టెస్ట్మెంట్, పేజ్ నంబర్. 2 Chronicles chapter number 36, 36వ అధ్యాయం వచనంగా అక్షరం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం 14 నుండి చూద్దాం. 14 నుండి. అదియుగాక
యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై. ఏం జరుగుతుందో చూడండి. అబ్జర్వ్ ది కోరిలేషన్. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం మీరు గమనించాలి. ఏ రెండింటి మధ్య ఉన్న సంబంధం? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 14-15. ఈ రెండు ఇలా పెట్టుకోండి బైబిల్ని మీరు ఒకసారి. ఇలా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 14-15 వచనాలు, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 14-15 వచనాలు. ఏం చదువుకున్నాం మనం? ద్వితీయోపదేశకాండం 6:14-15లో, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయును అన్నట్లుగానే ఆ వాక్యం సజీవం గలదై బలము గలదై ఎల్లప్పుడూ జీవించేటువంటి వాక్యం. దేవుని వాక్యము ఎల్లప్పుడూ జీవించేది. ఇది ఎప్పుడో చెప్పారులే. సాధారణంగా బాగా చదువుకున్న, అంటే లోక సంబంధమైన చదువులు, పెద్ద పెద్ద చదువులు చదివిన ఇళ్లల్లో ఒక సమస్య ఉంటుంది. అన్ని పుస్తకాలు చదివి ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు అవుతుంటారు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ఏమేమో అయిపోతుంటారు. అన్నీ అవుతారు, కానీ బైబిల్ చదవాలంటే మాత్రం ఆసక్తి ఉండదు. ఒకవేళ మందిరంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాను, బైబిల్ తెచ్చుకోరు. ఏదో చెప్తున్నానులే, కూర్చొని వినేసి వెళ్ళిపోదాంలే, చందమామ కథల్లాగా అన్నట్లుగా అలా కూర్చొని వెళ్ళిపోతుంటారు. కానీ తెలియనిది ఏంటంటే, అమాయకులు వాళ్ళంత పెద్ద పోస్ట్లోకి వెళ్ళిపోవడానికి కారణం పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఐఏఎస్ ఆఫీసర్లు, అవన్నీ దేవుడిచ్చినవే. దేవుడు బాడీని ఇచ్చాడు కనుక ఈ బాడీని చదివి మనిషి డాక్టర్ అవుతున్నాడు. ఇంత పెద్ద ప్రకృతిని ఇచ్చాడు కనుక అందులో బిల్డింగ్లు ఎలా కట్టాలి అనేది ఒక సివిల్ ఇంజనీర్ అవుతున్నాడు. రకరకాలైనటువంటి వాటితో వస్తువులు తయారు చేసుకొని అన్వేషించి ఓ ఇంజనీర్ అవుతున్నాడు. ఇంకా ఏమేం పరిశీలిద్దామబ్బా, ఆకాశంలో ఏముంది, భూమి లోపలేముంది, ఏమేమి దొరుకుతాయి అని పరిశీలించే వ్యక్తే రీసెర్చ్ మీద రీసెర్చ్. చచ్చిపోయేంత వరకు కనీసం హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా టైం లేనంత కూర్చొని ఉంటాడు మనిషి. సైంటిస్ట్ చూడండి, ఎప్పుడు చింపిరి వెంట్రుకలు పెట్టుకొని ఉంటాడు. ఎందుకైనా అంత గతి. అంటే సైంటిస్టులు నేనేం తక్కువ చేయట్లేదు, వాళ్ళ గౌరవం, వాళ్ళ చదువుని బట్టి ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ అన్నీ ఇచ్చిన దేవుడు దగ్గరికి మాత్రం ఈ గ్రంథంలో ఏముందో మాత్రం చదవడానికి అంత ఇష్టపడరు. చాలా విచారకరం. అన్నీ చదువుకున్నా బైబిల్ చదవకపోతే నువ్వు ఇన్ని చదువులు చదివినా నువ్వు సంపూర్తి చేసినట్లు కాదు, పరిపూర్ణంగా నువ్వు తెలుసుకున్నవాడు కావు. విస్తృతంగా ఇంకో చెప్పాలంటే ఈ చదువులే అనుకుందాం, ఐఏఎస్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్, హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏమన్నా కావచ్చు, ఒక మంచి చార్టెడ్ అకౌంటెంట్, సిఎంఏ, ఇంకా ఎలాంటి చదువులు, హైయెస్ట్ చదువులు ఏమన్నా అనుకోండి. అవి చదువుకుంటే మనకు ఉపయోగపడతాయి, చదవద్దని నేను చెప్పట్లేదు. కానీ అవి బాగా చదువుకొని ఇది అవసరం లేదని మైండ్తో ఉంటారు చూసారా, మైండ్ సెట్తో. అదే సమస్య, మెయిన్ ప్రాబ్లం అది. ఈ అన్ని పుస్తకాలు ఎన్ని భాషల్లో తర్జుమా చేయబడింది చెప్పండి. ఒక వ్యక్తి సివిల్ సర్వీస్ ఏదో చదువుకుంటున్నాడు. ఆ చదువుకునే టైంలో ఆ బుక్స్ ఏ లాంగ్వేజెస్లో ఉన్నాయి చెప్పండి. ప్రపంచంలో 200 భాషల్లో ఏమైనా, అనేక భాషల్లో ఏమైనా తర్జుమా చేయబడిందా? కొన్ని బీటెక్ పుస్తకాలు ఉన్నాయి, ఎంబీబీఎస్ పుస్తకాలు ఉన్నాయి, సైంటిస్ట్ చదివే రీసెర్చ్ ఓరియంటెడ్ బుక్స్ ఉన్నాయా? లేవు. ఈ బైబిల్ ఇన్ని భాషల్లో తర్జుమా చేయబడిందంటే భూమి మీద మనిషి మాట్లాడుకోగలిగే
చదివి తెలుసుకోగలిగే అన్ని భాషల్లోకి ఇది రాయబడి తర్జుమా చేయబడిందంటే ఇది మనిషి వలన సాధ్యమయ్యేదా, దేవుని వలన సాధ్యమయ్యేదా? దేవుని వలనే. దేవుడు తన ఆత్మను ఉంచి మనుషులలో దీనిని ముందు ఈ లోకానికి ఇదే అవసరం. ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నప్పుడు మొట్టమొదటిసారిగా ముద్రింపబడినదే బైబిల్ గ్రంథం. ముందు దీన్ని ముద్రించి ప్రజలకు ఇవ్వండి అని దేవుడు ఆ రోజు అలా పంచిపెట్టాడు. వాట్ ఎ వండర్ఫుల్ బుక్. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం కాలానికి ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియా గారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం కాలానికి అక్కడ మోషే గారు ఉన్నారు. సీ ది ఇండివిజువల్స్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మోషే గారు ఉన్నారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయానికి ఇర్మియా గారు ఉన్నారు. మోషే గారికి ఇర్మియా గారికి ఉన్న కాలంలో వ్యత్యాసం ఏంటి? వయసులో తేడా ఏంటి? హౌ మచ్ ఈస్ ది ఏజ్ డిఫరెన్స్? వయసులో మోషే గారికి ఇర్మియా గారికి ఉన్న వయసు తేడా. ఇప్పుడు చాలామంది ఇక్కడ మన పెద్దలు, పిల్లలు, యవనస్తులు అందరూ కూర్చున్నారు. మనందరం ఒకటే రోజు, ఒకే సంవత్సరం, ఒకటే టైంలో పుట్టామా? లేదుగా. పెద్ద చిన్న కొంచెం అటు ఇటు తేడాతో ఉంటుంది మన వయసు అంతా. ఎంత ఉంది తేడా అని అంటే ఒక 10, 20, 30 అలాంటి కాంబినేషన్స్ చెప్పుకోవచ్చు మనం. కానీ మోషే గారికి ఇర్మియా గారికి ఉన్నటువంటి వయస్సు వ్యత్యాసంలో ఇంచుమించు దగ్గర ఒక 1500 ఇయర్స్, 1500 సంవత్సరాలు. 1500 సంవత్సరాలు ఉంటే 1000 years approximately. I take my word back. 1000 సంవత్సరాలు. ఇప్పుడు మన ఫ్యామిలీస్ ఉన్నాయండి. మనం కూడా ఒకరిలో నుంచి వచ్చాం కదా. ఒకరిలో నుంచి ఒకరు వచ్చాం కదా. 1000 సంవత్సరాల క్రితం మన తండ్రి ఎవరో చెప్పగలవా? మనం చెప్పండి. Who is our father 1000 years ago? జనరేషన్ సంవత్సరాలు మారాయి. మనకు మహా అంటే ఎంతమంది గుర్తుండొచ్చు? మన నాన్న, మన నాన్న వాళ్ళ నాన్న, మన నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న, ముత్తాత. ఆ ముత్తాతకు ఒకవేళ నాన్న ఎక్కడైనా ఫోటో ఉంటే, పెయింట్ ఏదైనా ఉంటే ఆడు ఉండొచ్చు. అది చెప్పలేము. కానీ దేవుడు రాయించాడు, భద్రపరిచాడు. తెలుసుకోని ఆయన మోషే గారి కాలంలో మనకు విషయం చెప్పాడు. ఇర్మియా గారి కాలంలో అది నెరవేర్చబడుతుంది. సో వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ హియర్? మనం పీలుస్తున్న ఊపిరి, ఈ గాలి మనకు కనబడదు, కానీ ఇది ఉందని నమ్ముతాం మనం. ఈ గాలి ఉందని నమ్ముతాం మనం, ఎందుకంటే ఊపిరి పీలుస్తున్నాం కాబట్టి. ఎలాగైతే ఈ గాలి ఉంది, నేను ఊపిరి పీలుస్తున్నాను అనే నమ్మకం మనకు ఎలాగైతే ఉందో, మన చుట్టూ కూడా ఈ వాక్యం అలాగనే సజీవంగా ఉంది. ఆ సజీవంగా ఉండే వాక్యం మన నడవడికను, మన జీవన శైలిని గమనిస్తూ ఉంటుంది. అది దేవుని వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యం ఫలానా రోజు, ఫలానా సంవత్సరం క్రితం ఎప్పుడో మాట్లాడాడు, అది రాసి వీరి కొడుకు ఇచ్చాను, వాళ్ళు చదువుకున్నారు కూడా, కానీ మాటినట్లే. ఏం జరిగింది చూడండి అక్కడ. ఇదిగో 36 దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36లో 14-15 వచనాలు. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి. అసలు ఏం జరిగింది చూడండి. అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, బహుగా ద్రోహులై, బహుగా ద్రోహులై. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలక్కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. నివారింపజాలకుండా వచ్చిందండి. నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీద అలా రగులుకుందట. ఓపిక, సహనం, వీటికి
ఒక పరిధి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పోగొట్టుకున్న తర్వాత, ఆ దేశంలో ఉండే పట్టణం పోగొట్టుకున్న తర్వాత అప్పుడు మొదలైంది వీరికి ఏడుపు. ఆ ఏడుపులో కూడా ఒక కీర్తన రాసుకొని పాడుకుంటున్నారు. చూద్దాం ఆ పాట 137 కీర్తన, సామ్ నంబర్ 137. ఈ ఇజ్రాయెల్, బాబిలోన్ ఆ మ్యాప్స్ వీలైతే చూపించడానికి ట్రై చేయండి ఇది చదువుతుండగా. 137 కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు, బాగుంటుంది చూడండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు, అందరు తీసారా? సామ్ నంబర్ 137, కీర్తనలు 137. ఇది ఏడుపు కీర్తన, ఏడ్చుకుంటూ పాడేది. మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటుమి. అయ్యో, పరిస్థితి ఎంత అయిపోయింది అది. సియోన్ అంటే యెరూషలేం పట్టణం. వారి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిమ్మి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా అని. ఇంకా తర్వాత వాళ్ళ బ్రదర్ మీద కంప్లైంట్. అది 7వ వచనంలో. ఇశ్రాయేలీయుల బ్రదరే ఎదోము. సరే, ఇప్పుడు 6 వచనాల గురించి ఆలోచిద్దాం. ఏ 6 వచనాలు? 137 కీర్తన 1వ వచనం నుండి 6వ వచనం వరకు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. అసలు బబులోన్తో వీడికి ఏం పని? అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? వారి దేశంలో వెళ్ళి వాళ్ళ నదుల దగ్గర ఉన్న చెట్ల దగ్గర కూర్చొని ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే వారి దేశంలో లేరు, వేరే దేశానికి వెళ్ళిపోయారు. అదేదో ఫారెన్ ట్రిప్, టూరిజం ఎలా ఉందో పిక్నిక్ వెళ్ళి చూసొద్దాం అన్నట్లు పోలేదు వీళ్ళు. ఆ దేశం వాళ్ళు వీరి దగ్గరికి వచ్చి సంకెళ్ళేసి చేతులకు కాళ్లకు బిగించి తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట పనికిరాని స్థలాల్లో వాళ్ళు కూర్చోబెడితే వీరిని ఎవరైతే తీసుకెళ్ళిన వాళ్ళు, మనకంటే ఇప్పుడు యూట్యూబ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఎప్పుడన్నా మ్యూజిక్ వినాలనుకుంటే వెంటనే చెవులకు అవి పెట్టేసుకొని బటన్ నొక్కగానే టకటకటక మ్యూజిక్ వచ్చేస్తుంది. ఆ కాలంలో లేవు కదా. అప్పుడు బబులోనీయులు ఇశ్రాయేలీయులను, మీరు యెరూషలేంలో చాలా పాటలు పాడతారని మాకు తెలుసు, ఆ పాట ఒకటి పాడండి ఇక్కడ అని చెప్పి వీళ్ళు పాడుతుంటే వాళ్ళ ఆనందం పొందుకోవడానికి ఎంటర్టైన్మెంట్ అంటారు చూస్తారా, మనము ఎంటర్టైన్మెంట్ కొరకు పాతకాలంలో, ఇప్పుడు మానేసి ఉండొచ్చు విశ్వాసులు, సినిమా థియేటర్లకు వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కుటుంబ సపరివారంగా మనం పోయేవాళ్ళం ఒకప్పుడు. అంటే దేవుడిని తెలుసుకున్నప్పుడు ఎలాగైతే ఆ ఎంటర్టైన్మెంట్ ఉండేదో, ఇజ్రాయేల్ అనే దేశంలో నుండి బబులోనుకు తీసుకెళ్ళి అక్కడ వీరి చేత వీరు పాటలు పాడుతూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటే, మీరు పాడుతున్నాండి మేము వింటామని చెప్పి అడుగుతున్నారట ఆ బబులోనీయులు. చూడండి అక్కడ 3వ వచనం. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఏం కోరిరి? ఉల్లాసం కోరి. వి వాంట్ జాయ్, వి వాంట్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ యూ అని అలా కోరుతున్నారట. అలాంటి స్థితిని చూసినప్పుడు ఆ 1వ వచనంలో వీరి పరిస్థితి ఎలా ఉందట? సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. సియోనును, యెరూషలేం అనే ఆ పట్టణంలో ఉన్న మందిరం. మీరు మ్యాప్ రెడీనా? మ్యాప్ చూపించండి ఒకసారి. ఇరాక్ నుండి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి మ్యాప్.
ఆల్రైట్, చూడండి ఇక్కడ కర్ర చిన్నగా అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది. ఈ కర్ర చిన్నగా అయిపోతే నాకు వేరే వేరే ప్రాంతాల నుండి మీరు వాక్యం చెప్పేటప్పుడు ఇలా ఎక్కడుందో చూపించండి అని కూడా అడిగారు అనమాట. కర్ర చిన్నగా అయితే వాళ్ళకి చూపించడానికి కష్టమవుతుంది. ఈ ప్రాంతాల్లో ఉంది 137 కీర్తనకు సంబంధించింది. వారిని చెరగొనిండేది ఇదిగోండి, ఇక్కడ నుండి చెరగొని ఇజ్రాయెల్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ కూర్చోబెట్టి పాటలు పాడండి అంటున్నారు. ఇప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ వారు ఆలోచించాలి, ఆశించి ఉండాలి. చూడండి, ఇక్కడుండే యెరూషలేం పట్టణం ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయింది, ఏంటి సంగతి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. వారికి దేవుడు తోడుగా ఉంటే అన్నీ ఇస్తే మరిచిపోయారు కనుక నివారింప శక్యము కాకుండా ఆయన ఉగ్రత వచ్చేసింది. నా స్టెప్ బై స్టెప్ ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 14-15. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును అనేది ఇదొక ఫ్యూచరిస్టిక్ స్టేట్మెంట్. ఫ్యూచరిస్టిక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ప్రస్తుతానికి మీరు ఈ దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. అందులో మీరు ఉండాలంటే ఆయనను వేడుకోవాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన విడవకూడదు, ఆయన హత్తుకొని ఉండాలి. మీరు ఒకవేళ వదిలిపెట్టారనుకోండి, ఈ దేశంలో నుండి మిమ్మల్ని గెట్ లాస్ట్, గెట్ అవుట్ అనేస్తాడు దేవుడు. ఆ పరిస్థితి వస్తుంది. ముందుగానే చెప్పాడా లేదా చెప్పండి? ఒక ఫ్యూచర్ని ఇండికేట్ చేశాడు, భవిష్యత్తు గురించి ముందుగా తెలియజేశాడు. ఫ్యూచర్ గురించి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అదే తప్పు చేశారు. అదే తప్పు చేసి చివరికి దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో యెరూషలేము పరిస్థితి, ఆ పట్టణం, ఆ దేశం పరిస్థితి ఏమైందో చూద్దాం ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయం. ఎక్కువ ఉంది, నేను చదువుతాను చూడండి. 17వ వచనం నుండి 17th verse. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపక అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. పరిశుద్ధ స్థలములో యవనులను చంపించేశాడట. అతడు యవనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలి వారి ఎందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. వధ, భయంకరమైన వధ. వచ్చారు, తొలగిస్తున్నారు, దుష్టులను తొలగించేసే పనిలో ఉన్నారు వాళ్ళు. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యం అంతయు బబులోనుకు తీసుకొని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, ఆ యెరూషలేముకు చుట్టూ కోట గోడలు భద్రంగా ఉంటే దానిని కూడా పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. అలా యెరూషలేం పట్టణం కాలిపోయింది. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. 586 BCలో జరిగిన సంఘటన ఇదంతా. పట్టణం ఉందా పోయిందా? దినవృత్తాంతముల కాలానికి అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విలాపవాక్యములు 1వ అధ్యాయం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించునదైపోయేను, అది విధవరాలి వంటిదాయను. అని అంటే ఏం జరిగింది? భర్తను, పిల్లలను, మొత్తం ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయింది. జనభరితమైన పట్టణము అలా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? చెరగొనిపోయిన వారు బబులోను నదుల వద్ద వీరిని కూర్చోబెట్టి మీరు పాటలు పాడండి మేము వింటామని చెప్పేసి అంటున్నారట.
ఎక్కడ చదువుకున్నాం అది? 137 సామ్, కీర్తన 137 మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. అయ్యో, ఈ పట్టణం మేము పోగొట్టుకున్నామే, ఆ పట్టణం విడువబడింది. అంటే ఇక్కడ అది విధవరాలి వంటిదాయను అని విలాపవాక్యంలో ఉపయోగించిన పదం ఏంటంటే, ఒకప్పుడు ప్రజలతో నిండుకున్న పట్టణం ఏమీ లేకుండా ఖాళీ అయిపోయింది. ఈ పట్టణాన్ని ఒక విధవరాలు అంటున్నాడు. లిటరల్గా ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నది కాదు. ఇట్స్ ఎ సిటీ అండ్ ఇట్స్ ఎ కంట్రీ. యూదా దేశంలో ఉన్న ఆ యెరూషలేం పట్టణం గురించి. అన్నీ కోల్పోయింది ఈ పట్టణం. చూసారా, కాల్చిపడేశారు దీన్ని. అలాంటి సియోనును చూసి మాకు ఇప్పుడు ఏం మొదలైందంటే, అయ్యో మేము ఈ పట్టణాన్ని కోల్పోయామే అని మాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది అని ఆ ఏడుపును దిగమింగుకుంటూ వారి ముందు ఏడ్చుకుంటూ పాటలు పాడుతున్నారట. పరిస్థితి 137 కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించింది అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక అని వి లాస్ట్ యు ఓ జెరూసలేం అని ఏడుస్తున్నారు ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో. ఓ యెరూషలేమా, మేము నిన్ను కోల్పోయామే. ఇది పాత నిబంధన. ఆల్రైట్, గుడ్, నైస్. జర్నీ సగమే అయింది మనది ఇంతవరకు, ప్రయాణం. మిగిలిన హాఫ్ని ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. లెట్స్ ఎంటర్ ఇంటూ ద న్యూ టెస్టిమెంట్. ఏం జరిగింది? సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, వరుస క్రమం ఏం జరిగింది చూడండి. మోషే గారు చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఆయనను విడిచిపెడితే మీ దేశాన్ని నేను వదిలేస్తానన్నాడు. అన్నట్లుగానే ఆయన దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో పెందలకడనే లేచి ప్రవక్తలను, సేవకులందరినీ పంపించి మీరు జాగ్రత్తగా ఉండండి, నా మాట వినండి అని హెచ్చరించినా కూడా వినకపోయేసరికి నివారింప శక్యము కాకుండా ఆయన కోపం యెరూషలేం పట్టణం మీద రగులుకు. ఇది సెకండ్ సినారియో. అలా రగులుకుని వీళ్ళందరూ సంకెళ్ళు వేయబడి బబులోనుకు చెరగొని పోయబడిన తర్వాత ఆ బబులోనులో కూర్చొని ఏం చేస్తున్నారు? వీళ్ళు నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా? పట్టణాన్ని పోగొట్టుకున్నామే, ఇక్కడికి వచ్చి ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామే, ఈ శ్రమలు మాకు అవసరమా అని యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారట. ఇంతవరకు విన్నాం పాత నిబంధన. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం దగ్గరకు వద్దాం. మూడో అధ్యాయం తీసిపెట్టండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదివే ముందుగా ఒక్కసారి మనము ఫోన్ ఎవరిదో రింగ్ అవుతుంది, కొంచెం చూసుకోరా ప్లీజ్. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి అలా చూసి వెంటనే మనం ప్రకటనలోకి వెళ్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కొరింథీ పత్రిక అలా చూసి వెంటనే ప్రకటన గ్రంథంకి వెళ్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్, చాప్టర్ నంబర్ 2 వర్స్ నంబర్ 15. చాప్టర్ నంబర్ 2 వర్స్ నంబర్ 15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించు. చాలు సిస్టర్, అక్కడ కాగుదాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించింది. ఏమిటిది? ఈ అన్నిటిలో ఏముందో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్, చాప్టర్ నంబర్ 3. మనకున్న బలహీనత ఏంటంటే మనం మర్చిపోతాం. కానీ ఇంతవరకు చెప్పిన ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఆ వివరణ మీరు మర్చిపోకండి. ఇప్పుడు 3వ అధ్యాయం ప్రకటన 12వ వచనం చదువుదాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న
నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను అని ఇంకొక యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో కనపడిన యెరూషలేం కాదు, అంటే మనం ఇంతవరకు చదువుకున్న యెరూషలేం కాదు. క్రొత్త నిబంధనలో దేవుడు మరొక నూతనమైన యెరూషలేం అనే పట్టణాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, మనకు పరిచయం చేస్తున్నాడు. దెర్ ఈజ్ అనదర్ జెరూసలేం, పరలోకంలో ఒకటి ఉంది, అది దిగి వస్తుందని. చూస్తున్నారా అందరూ బైబిల్? నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణం, నూతనమైన యెరూషలేం. అలానే 21వ అధ్యాయం, ప్రకటన 21, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మరియు బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 21 వర్స్ నంబర్ 2. వింటున్నాడు జస్టిన్? ఆర్ లిస్నింగ్? మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. నూతనమైన యెరూషలేం అని ఇంకొక యెరూషలేం పరిచయం చేస్తున్నాడు. దెర్ ఈజ్ అనదర్ యెరూషలేం, జెరూసలేం. అంటే ఇప్పుడు పాత నిబంధనలో మనకు ఇశ్రాయేల్ దేశంలో ఉండే యెరూషలేం ఒకటైతే, పరలోక సంబంధమైన మరొక నూతన యెరూషలేం ఒకటి ఉంది. ఎవరు కోల్పోయారు పాత నిబంధనలో? ఇశ్రాయేలీలు. అయితే ఈ నూతన యెరూషలేం అనేది గలతీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా మరొక ఇశ్రాయేల్ ఉన్నారు. అక్కడ మరొక ఇశ్రాయేల్ కనబడుతున్నారు. 16వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 6:16, ఈ పద్ధతి చొప్పున నడుచుకునే వారికి అందరికీ, అనగా ఈ పద్ధతి చొప్పున నడుచుకునే వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక అని. దేవుని ఇశ్రాయేలు మనకు 2 దొరికిపోయాయి ఇప్పుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు, యెరూషలేము. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నూతన యెరూషలేము, దేవుని ఇశ్రాయేలు 2 కలపబడుతున్నాయి. ఎవరు కోల్పోయారు? నిజమైన దేవుడు ఇది కాదు, ఈయన కాదు అని అనుకున్నవారు అవిశ్వాసులైపోయి ఆ యెరూషలేం పట్టణాన్ని కోల్పోయారు. అందుకే అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసులకు వాగ్దాన దేశం, అబ్రహాం గారు విశ్వాసి కనుక నీకు ఇస్తాని దేశం అన్నట్లుగా దేవుడు విశ్వాసాన్ని బట్టి ఆ దేశం ఇచ్చాడు. కానీ ఎవరు కోల్పోయారు? అబ్రహాము గారి గర్భాన వచ్చిన బిడ్డలు తమ తండ్రి వలె విశ్వాసులుగా ఉండగా అవిశ్వాసులైపోయి దైవత్వం లేని వాటిని వెంబడించి వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. క్రొత్త నిబంధనలో మనకి ఈ 2 కనపడ్డాయి. ఏ 2? దేవుని ఇశ్రాయేలు కనపడ్డారు, ఓ నూతన యెరూషలేం కనపడింది. ఇప్పుడు నెక్స్ట్ కనపడాల్సింది ఎవరంటే ఏడ్చేవారు ఎవరు? ఎందుకంటే మన పుస్తకం విలాప వాక్యాలు. క్రొత్త నిబంధన ప్రకారంగా నూతన యెరూషలేం అనే దాన్ని పోగొట్టుకుని విలాపం ఎత్తే వాళ్ళు ఎవరు? దుఃఖపడేవారు ఎవరు? ఏడ్చేవారు ఎవరు? అది తెలియాలంటే అప్పుడు మోషే గారు ఎప్పుడో చెప్పారు. ఏమని? మీరు దేవుని విడిచిపెడితే మీకు తప్పదు, మిమ్మల్ని త్రోసివేస్తాడని. ఇప్పుడు చాలా ఆధారాలు చూద్దాం. వండర్ఫుల్. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8. పన్నెండవ వచనం చదువుదాం. రాజ్య సంబంధులు అని క్రింద ఫుట్ నోట్లో రాజ్యకుమారులు అని ఉంది చూడండి.
ఈ లోక సంబంధమైన వారు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి 10వ వచనం నుండి జాగ్రత్త చూద్దాం. అందరూ చూడండి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 8 వర్స్ నెంబర్ 10. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ ఎవరెవరో వచ్చి కూర్చుంటారు అబ్రహాం గారితో, ఇస్సాక్ గారితో, యాకోబు గారితో. ఎక్కడెక్కడి నుంచి వస్తారట? తూర్పు నుండి పడమట నుండి. ఎవరు వాళ్ళు? తూర్పు నుండి పడమట నుండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి ఇజ్రాయేల్ అనే దేశానికి. ఒకసారి మ్యాప్ చూపిద్దామా, ఇందాక నువ్వు చూపించిన మ్యాప్ చూస్తున్నారు కదా. వీలైతే వరల్డ్ మ్యాప్ కూడా తీసి పెట్టండి. ఇస్రాయేల్ ఇక్కడుంది, ఇక్కడుంది ఇస్రాయేల్. ఈ ఇజ్రాయేల్ అనే దేశానికి తూర్పు వైపున ఉన్న దేశాలంటే మనమే. ఇటువైపు అంతా ఉన్నా చూడండి. ఇదిగోండి తూర్పు వైపున ఇండియా, చైనా, ఇవన్నీ దేశాలు తూర్పు వైపున. జపాన్, తర్వాత ఈ వెస్ట్ అంటే అవి అమెరికా, యూరోప్, ఇవన్నీ ప్రాంతాలు. చాలామంది వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పరలోక రాజ్యంలో కూర్చుంటారు. అసలు కోల్పోయేది ఎవరనంటే, నేనొచ్చి మీకు ప్రకటిస్తున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు స్వకీయుల యొద్దకు వస్తే ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తూర్పు నుండి పడమర నుండి వచ్చిన వాళ్ళు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారట పరలోకంలో. ఎందుకంటే మనం విశ్వాసం చూపిస్తున్నాం కాబట్టి. వేర్ ఆర్ వి టుడే? వీఆర్ ఇన్ ఇండియా. మన దేశం ఎక్కడుంది? ఇజ్రాయెల్కి తూర్పు వైపున ఉంది. ఇదిగోండి ఇస్రాయేల్ చిన్న దేశం. మనం తూర్పు వైపున ఇటువైపు ఉన్నాం. ఎవరెవరైతే, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరైతే విశ్వాసులు ఉన్నారో ఆ విశ్వాసులు అందరూ కలిసి పరలోక రాజ్యంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారట. మరి ఎవరు కోల్పోతున్నారు? ఆయన చెప్పిన మాటలు ఎవరైతే నమ్మట్లేదో, విశ్వసించట్లేదో వాళ్ళందరూ. ఏం జరిగింది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త తీయకట అలానే ఉంచి ఒక్కసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ అధ్యాయం దగ్గర 12వ వచనం దగ్గరికి వద్దాం. యోహాను సువార్త గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించను. తర్వాత 11వ వచనం పైన, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. Those who do not accept him, those who do not receive him. ఎవరైతే ఆయనను అంగీకరించరు, ఆయనను స్వీకరించరు, అలాంటి వారికి గతి ఏమంట? మత్తయి సువార్త 8:12. ఎవరెవరైతే ఆయనను అంగీకరించరు అంటే, అక్కడ మత్తయి సువార్త 8 ప్రకారంగా రాజ్య సంబంధులు అంటే అసలు మీకే దేవుడు మొదట అవకాశం ఇచ్చాడు. వాక్యమును యాకోబుకి ఇచ్చానని పాడుకున్నాం కదా పాట, మనం వాక్యంలో కూడా చదువుకున్నాం. ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ ఎక్కడ వేయబడతారట? 12వ వచనం, వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయునుండని మీతో చెప్పొచ్చున్నాను. మనకు వచ్చిన ప్రశ్న ఏంటి? అక్కడ పాత నిబంధనలో యెరూషలేమును పోగొట్టుకున్న వాళ్ళు బబులోను నదుల వద్ద కూర్చొని ఏడుస్తూ కూర్చున్నారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యెరూషలేం అంటే ఏమిటి? పరలోకం అనే నూతన యెరూషలేం. ఎవరు పొందుకోవాలి? గలతీ పత్రిక 6:16 ప్రకారంగా దేవుని ఇశ్రాయేలు ప్రజలు పొందుకోవాలి. మరి ఎవరు ఏడుస్తారు అని అంటే, ఎవరైతే ఆయన వారు కారో వారు ఆ నూతనమైన ఆ పరలోక యెరూషలేం పట్టణాన్ని కోల్పోయి ఏడుపు పండ్లు కొరుకుట ఉండే స్థితిలోకి వెళ్ళిపోతారట. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అని ఎన్ని మార్లు ఆయనే స్వయంగా తెలియజేస్తున్నాడో ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం కూడా వద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 13 41వ వచనం, 41st verse. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు.
అక్కడ ఏడుపును పండ్లు కొరకటయును ఉండును. ఏం జరిగింది? యెరూషలేము అనే పట్టణాన్ని ప్రాకారములను కూడా కూల్చేసి తగలబెట్టి వెళ్ళిపోయాడు ఆ బబులోను రాజు. అది అగ్నిపాలైపోయింది. ఇక్కడ దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో వేసేస్తారట, చెర పట్టుకొని వెళ్ళిపోవటం. ఇశ్రాయేలీయులేమో కనీసం ఇశ్రాయేల్ అనే దేశంలో నుండి బబులోను కొనిపోబడి అక్కడ కొద్ది దినములు, కొన్ని సంవత్సరాలు ఏడుపు దుఃఖంతో జీవించి, అయినా కూడా అక్కడ వారికి సంతానం పుట్టి వారి యొక్క నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ వాగ్దాన దేశానికి తిరిగి వస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో అలా జరిగింది. కానీ ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ పరిస్థితి, పుస్తకాలు తక్కువ ఉన్న సమాచారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏడుపు పండ్లు కొరుకుట తాత్కాలికమైనది కాదు, ఇది శాశ్వతమైనటువంటిది. ఇక చూద్దాం మత్తయి సువార్త ఇదే 13వ అధ్యాయం, సేమ్ చాప్టర్ నెంబర్ 13, 49-50 వచనం చదువుదాం. 49-50, 49 and 50th verses. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి మత్తయి సువార్త 13:49-50 వచనాలు. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 13 verse numbers 49 and 50. అలాగే యుగ సమాప్తి యందు, ఇంక లేదు భవిష్యత్తు, అక్కడే అదే సమాప్తం. ఈ యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరపరుస్తారట. మీకు విషయం చెప్పనా? యెరూషలేము తగలబడుతున్నప్పుడు పాత నిబంధనలో అందరూ సంకెళ్ళు వేయబడి బబులోను చెరలోకి వెళ్ళిపోతుంటే ఒక్కరు మాత్రము విడిపించబడతారు. అది 40వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 40. అంటే వాట్ హ్యాపెండ్ ఆన్ ది ఎర్త్, భూమి మీద జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఇదొక విషయాన్ని మీరు గమనించి, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ యూ వాంట్, నీకు ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నావు, చాయిస్ ఇస్ యువర్స్, నిర్ణయం మీదే. ఆలోచించడానికి మాట్లాడుతున్నాడు దేవుడు, విడిచిపెడుతున్నాడు ఇండివిజువల్గా మనందరికీ. ఇర్మియా గ్రంథం 40, ఇర్మియా గ్రంథము 40, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 40, 3వ వచనం 2వ వచనం నుండి చూద్దాం. రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలకు తీసుకుని పోయి అతనితో ఇలాగ మాట్లాడాను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించును కదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే కనుక మీకు గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఇర్మియా, నీ సంకెళ్ళు మాత్రం తీసేస్తున్నాను, మిగిలిన వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. అక్కడ బబులోను రాజు తరపున నిలబడిన ఒక అధిపతి. ఇర్మియా గారి సంకెళ్ళు తీయబడ్డాయి, నిన్ను స్వేచ్ఛగా విడిచిపెడుతున్నాను. నువ్వు ఇక్కడే యెరూషలేము యూదా దేశంలో ఉండాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు, మాకే అభ్యంతరం లేదని చెప్పి వాగ్దాన దేశంలో ఇర్మియా గారిని ఆ రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన ఆ బబులోను అధిపతి ఇర్మియా గారిని విడిచిపెట్టాడు. ప్రామిస్ ల్యాండ్లో ఉండిపోయాడు ఇర్మియా గారు. ఎవరు లేరు, ఈ దుష్టుల్ని సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోయారు. ఇది మనకు అర్థమైతే మత్తయి సువార్త 13:49-50 వచనాల్లో అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండముల్లో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటు ఉండును. ఎన్నిసార్లు చదువుకున్నాం ఇప్పటికీ? మత్తయి సువార్త 8లో చూసాం. మత్తయి సువార్త 8:12 వెలుపటి చీకటిలను త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట. అలానే మత్తయి సువార్త 13:41 చూసాం. 41-42 వచనాలు. మళ్ళీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 49-50 వచనాల్లో అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటాయి. ముగింపు చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 24, అన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలే. నూతనమైన యెరూషలేము అనే పట్టణాన్ని కోల్పోయిన ప్రతి వ్యక్తి పరిస్థితి ఇదే. దోస్ హూ లూజ్
ద న్యూ జెరూసలేం. యెరూషలేం అనే పట్టణం, ఎవరైతే నూతనమైన యెరూషలేం పట్టణాన్ని కోల్పోతారో వారందరి పరిస్థితి చూడండి ఎలా ఉందో. 24వ అధ్యాయము మత్తయి సువార్త, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 24 వర్సెస్ 50 and 51, 50-51 వచనాలు. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియల్లోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కోరుగుటయు నుండును. విలాపం యెరూషలేమును కోల్పోతే. తర్వాత 25వ అధ్యాయం మత్తయి సువార్త 25, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 25, 30 వచనం చూద్దాం. 30 వర్స్ నెంబర్ 30, మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉండునన్నాడు. చెప్పండి, ఇప్పుడు మనం విన్నాం కదా, ఇదంతా పాత నిబంధనకు సంబంధించిన చరిత్ర విన్నాం, క్రొత్త నిబంధనకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం కూడా విన్నాం. ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయిండొచ్చు ఇప్పటికే. ఎవరెవరైతే కన్ను మూసారో, ప్రభువుకి ఇష్టలుగా బ్రతకలేదో వెళ్ళిపోయింటారు. ఏడుపు పండ్లు కొరుకుట అనే లోకానికి వెళ్ళిపోయింటారు ఆల్రెడీ. ఎవరైతే ఇంకా బ్రతికున్నారో వారికి దేవుడిస్తున్న చివరి అవకాశం, సువర్ణ అవకాశం ఇది. ఇదిగో నీకు శ్వాస ఉండగానే, ఒకప్పుడు నూతన యెరూషలేము ఉందని నేనేనాడో చెప్పా. ఈ ప్రకటన గ్రంథము, మత్తయి సువార్త ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయి? ఆల్మోస్ట్ 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం. 2000 years నుంచి చెప్తున్నాడు. మోషే గారు ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, మీరు తేడా చేస్తే దేవుడు మిమ్మల్ని నివారింప శక్యం కాకుండా తొలగిస్తాడు అన్నట్లుగానే 1000 సంవత్సరాలు ముగించబడిన తర్వాత దాదాపుగా ఇర్మియా గారి కాలంలో ఇది జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినది 2000 years అయిపోయింది. ఎప్పుడో చెప్పిన వాక్యం ఆ కాలానికి అది నెరవేర్చబడింది అని అంటే ప్రజెంట్ జనరేషన్లో ఇలా జరుగుతుంది. యేసు ప్రభు రాకడ ఆలస్యమై మనం సజీవులుగా ఉంటే ఆ సమయానికి మనం ఆ క్షణాన మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ ఆ నూతనమైన యెరూషలేమును పోగొట్టుకుంటే మాత్రం ఏడుపు పండ్లు కొరుకుంటే. ఎందుకు వచ్చిన బాధ? ప్రభునందు విశ్వాసం ఉంచి అబ్రహాం గారి దగ్గర దేవుడు, ఇదిగో అబ్రహామా డబ్బులు ఇవ్వు, నేను నీకు వాగ్దానం దేశం ఇస్తాను అనలేదు. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు, ఫెయిత్ని చూశాడు, విశ్వాసం. డూ యూ బిలీవ్ ద లార్డ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాడు, యేసు ప్రభు నీ రక్షకుడని నమ్ముచున్నావా? ఆయనే నిన్ను పరలోకానికి చేరుస్తాడని నమ్ముచున్నావా? డూ యూ బిలీవ్ దట్ హీ ఈస్ ద ఓన్లీ వన్ దట్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ యూ? దేవుని ఎంతగా ప్రేమించాలో చెప్పాలా? అందుకే అబ్రహాం గారిని చూపించాడు దేవుడు. అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును నాకు ఇస్తావా? వెళ్ళి అక్కడ మోరియా దేశం మీద ఒక పర్వతం మీద నీ కుమారుని బలివ్వు అని అంటే, సరే ప్రభువా అని కుమారుని తీసుకెళ్ళి బండ మీద అలా పెట్టి, కట్టెలను పెట్టి కుమారుణ్ణి అలా పండేసి, ఆ సమయంలో ఇలా కత్తెత్తి కుమారుని మీద ఒక క్షణం, ఇంకా సెకండ్ కూడా కాదు, సెకండ్లో సగం అనుకోవచ్చు, అంత కొద్దిసేపట్లో ఎన్నో ఏండ్లకు పుట్టాడు, 100 సంవత్సరాలకు పుట్టాడు. ఆ టైంలో నీ కుమారుడు నాకు ఇస్తావా అంటే, ఇస్తాను ప్రభువా. అంటే మనకు లెసన్ నేర్పించడానికి ఆయన అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసాన్ని మనకు చూపించాడు. అదే స్థితి అబ్రహాం గారి పరిస్థితిలో మనం ఉంటే, మనం అక్కడ ఉన్నామనుకోండి అబ్రహాం గారి ప్లేస్లో, నీకు ఒకే ఒక సంతానం, ఒకే ఒక కుమార్తెనో కుమారుడు ఉన్నాడు, నీకు దేవుడు కావాలా, ఈ బిడ్డ కావాలని అడిగితే వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ టుడే? నిజంగా ఆ సిచ్యువేషన్లో ఊహించుకోండి ఒకసారి. యోబు గారి జీవితంలో ఒక కుమారుడు కాదు, అందరూ పోయారు. ఉన్న ఇల్లు పోయింది, ఉన్న ఆస్తి పోయింది, భార్య కూడా దేవుడిని దూషించి చచ్చిపో అని చెప్పేసి అయినా కూడా నాకు దేవుడే కావాలన్నాడు. వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? అబ్రహాము గారికి కానీ యోబు గారికి కానీ ఏమర్థమైందంటే, నా ఆత్మ చాలా విలువైనది, దీన్ని నేను దేవునికి దూరం చేశానా, బిడ్డల కొరకని, ఆస్తి కొరకని, లేకపోతే లోకం కొరకని, లేకపోతే దేని కొరకు అని నేను నా ఆత్మను దేవునికి దూరం చేశానా, నేను అప్పుడే చచ్చిపోయిన వాడిని, చచ్చిన స్థితిలో ఉన్నవాడిని.
నో, ఐ వాంట్ టు సేవ్ గాడ్ మై సోల్. నా ఆత్మని నేను కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అలాంటి గొప్పవారు. ఇక్కడ కూర్చున్న మనం అందరం మన కుటుంబాన్ని మనం ప్రేమించవచ్చు, తప్పు లేదు, దేవుడే ప్రేమించమని చెప్పాడు. కానీ ఒక దినం వచ్చినప్పుడు నీతో ఎవరు రారు, నీ ఆత్మకు నువ్వే రెస్పాన్సిబుల్, నీ ఆత్మకు నువ్వే బాధ్యుడు. ఎంత ఏడ్చినా ఎంత ఏం చేసినా అక్కడి వరకే, మట్టి వేసేంతవరకు మాత్రమే వస్తారు. ఆ తర్వాత అందరూ వెళ్ళి స్నానాలు చేసి సిద్ధపడతారు. అది పరిస్థితి. దట్స్ ద ట్రూత్, ఫ్యాక్ట్. నూతనమైన యెరూషలేమును పోగొట్టుకుని లోక సంబంధమైన వాటిని, ఒకడు తాగుని ఇష్టపడతాడు, ఒకడు సినిమాలను ఇష్టపడతాడు, ఒక బూత్ మాటకి ఇష్టపడతాడు, ఇంకోటి లంచం తీసుకోవడానికి ఇష్టపడతాడు, ఇంకో పాపం చేయడానికి ఇష్టపడతాడు. ఈ చిన్న చిన్న వాటి వలన అంత పెద్ద శాశ్వతమైన లోకం, నిత్య జీవం, నిత్యము ఉండేటువంటి ఆ లోకాన్ని మనం పోగొట్టుకోకూడదు. పోతే ఏమవుతుంది అంటున్నాడు? ఏడుపు, విలాపం, ఏడుపే ఏడుపు. అయ్యో మేము ఆ యెరూషలేమును పోగొట్టుకున్నామే. 137 కీర్తనలో వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు చూడండి. పరాయి దేశంలో, పరాయి లోకంలో ఉంటూ అయ్యో మేము సియోనును కోల్పోయామే, అయ్యో మేము యెరూషలేమును పోగొట్టుకుంటమే అని ఏడుస్తున్నారట. 137 కీర్తన, 137 సాంగ్లో. ఆ స్థితి మనకు రాకూడదు. అందుకే జాగ్రత్త పడదాం, విశ్వాసంలో ఉందాం. సమయం అయిపోయింది. యేసు ప్రభు చెప్పిన విధంగానే మళ్ళీ తిరిగి వస్తాడు. దాని కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థం అయిపోదు. ఆలోచించండి ప్రియ సంగమా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన వాక్యం మమ్మల్ని ఆలోచింపచేయాలి. పాత నిబంధనలో భూ సంబంధమైన యెరూషలేమును పోగొట్టుకుంటేనే వారు ఏడుస్తూ కూర్చున్నారు తండ్రి. మరి పరలోక సంబంధమైన నూతన యెరూషలేమును మేము కోల్పోతే ఈ దాని ఏడుపు, రోదన ఇంకెంత భయంకరంగా ఉంటుందో మేము తెలుసుకొనిలాగున మా కనువిప్పును కలుగు చేయమని, మా మనోనేత్రములు తెరవమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.